హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు బిఏ లెర్నర్. సో, యస్టర్‌డే నేను రైల్వే టికెట్ రిక్రూట్‌మెంట్ అని ఒక వీడియో చేశాను గదా! సో, దానిలో అది రియలా కాదా అని అసలు రియలా కాదా అని చూస్తే అది ఫేక్ అనమాట. ఫేక్ న్యూస్ అది. సో, అది నేను తెలియకుండా ఈ గూగుల్ రికమెండేషన్ ఇందులో గూగుల్ అనాలిసిస్ చూసి నేను ఆ వీడియో చేయడం అయితే జరిగింది. సో, నా వీడియోస్‌లో ఎప్పుడు నేను ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయలేదు అసలని. సో, ఫస్ట్ టైమ్ మాట ఒక రిక్రూట్‌మెంట్ కోసం వీడియో చేయడం. సో, అది తెలియకుండా నేను చేశాను. అసలా ఇండియన్ రైల్వేస్ వెబ్‌సైట్‌లో చూస్తే అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్‌లో అసలా అది అఫీషియల్‌గా రిలీజ్ చేయలేదు మనకి. ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ చూస్తే ఈ సికింద్రాబాద్ జోన్‌లో మనకి జాన్వరి మంత్‌లో రిలీజ్ అయినయి చూస్తే అసలు అందులో టికెట్ కలెక్టర్ రిక్రూట్‌మెంట్ అయితే లేదు. కానీ 11,250 పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తారు కమింగ్ సూన్ గానీ ఈ డేట్స్ అయితే మాత్రం కన్ఫర్మ్ కావివి. సో, ఈ ఎలిజిబిలిటీ ఇవన్నీ నేను చెప్పిన ఆ వీడియోలో చెప్పిన ఎలిజిబిలిటీ ఇవన్నీ కరెక్టే గానీ, నోటిఫికేషన్ రిలీజ్ డేట్ అనేది రాంగ్. సో, ఇంకా అఫీషియల్‌గా రిలీజ్ చేయలేదు. సో, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు మనకి జేఈ, ఐటీ, డీఎంఎస్ కట్ ఆఫ్స్ అయితే రిలీజ్ చేశారు 28న. అండ్ 28నే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎన్టీపీసీ లెవెల్ 6థ్, 3rd, 2nd రిలీజ్ చేశారు. అండ్ ఇంటీరియర్ రిజల్ట్స్ ఒకటి 17థ్ రిలీజ్ చేశారు. అండ్ రీప్లేస్మెంట్ పార్ట్ లెవెల్ 1, 3 కూడా ఆ రోజు రిలీజ్ చేశారు. కానీ ఇవి ఈ 4 అప్డేట్స్ మనకి జనవరిలో ఉన్నాయి. సో, 10థ్‌ని మనకి ఏ అప్డేట్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ చూసినా ఫెబ్ మంత్ ఇది జనవరి మంత్‌లో అయితే అసలా జనవరి మంత్‌లో వచ్చేటప్పటికి మనకి అడిషనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎన్టీపీసీ లెవెల్ 5 వాళ్ళకి రిలీజ్ చేశారు అంతే. అంతకు మించి అసలు మనకి టికెట్ కలెక్టర్ రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేయలేదు. సో, ఈ ఇన్ఫర్మేషన్‌ని నమ్మి మీకైతే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను. సారీ మీ టైం వేస్ట్ చేసినందుకు. ఓకే. ఇంకెప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే నేను చేయనసల. థాంక్ యూ.